గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మోకిలా దగ్గర ఈ రోజు తెల్లవారుజామున అంటే ఆల్మోస్ట్ ఇక మిడ్ నైట్ ప్రాంతంలో 12:55 ప్రాంతంలో అత్యంత భయంకరమైనటువంటి రోడ్ యాక్సిడెంట్ జరిగింది. అందరూ అందులో ప్రయాణిస్తున్న వాళ్ళందరూ కూడా నిన్న ఒక స్నేహితుడి బర్త్డే పార్టీ తర్వాత ఈ రోజు అందరూ వాళ్ళ ఇంటికి చేరుకుంటున్నటువంటి సందర్భంలోనే ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. యాక్చువల్లీ ఇందులో పూర్తిగా 6 ప్రయాణిస్తూ ఉండగా అందులో ఒక ఫ్రెండ్ ని డ్రాప్ చేసిన తర్వాత ఇంకా 5 వాళ్ళ ఇంటికి వెళ్తున్నటువంటి టైంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ గా తెలుస్తోంది. అండ్ అందులో ప్రయాణిస్తున్న 5 పూర్తిగా 4 స్పాట్ డెడ్. అంటే డ్రైవింగ్ సీట్ లో ఉన్న 2 డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి, ఆ తర్వాత పక్కన కూర్చున్న వ్యక్తి, దెన్ వెనకాల 3 ఉంటే అందులో 2 చనిపోయారు. ఒక్క అమ్మాయి మాత్రమే, ఆమె పేరు వచ్చేసి నక్షత్ర, ఆమె మాత్రమే ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు కళ్ళారా చూసింది. ఆ తర్వాత అందరూ కాపాడండి కాపాడండి అని ఆ రోడ్డు మధ్యలో కార్ యాక్సిడెంట్ తర్వాత ఆమె గట్టిగా అరవడం చూసినటువంటి వాళ్ళు, అంటే అది హైవే కావడం అండ్ దట్టు రాత్రి పూట జనరల్లీ అయితే 2 వీలర్స్ అయితే ఇంపాసిబుల్, అండ్ అది హైవే కాబట్టి చాలా ఫాస్ట్ గా వెహికల్స్ వెళ్ళిపోతున్నాయి. సో ఎవరు గమనించారో ఏంటో తెలియదు కానీ కారు ఒక్కసారిగా చెట్టును ఢీకొట్టింది. సో అది స్పోర్ట్స్ కి సంబంధించిన కార్, దట్టు కొత్త కార్ అని కూడా తెలుస్తోంది. సో నక్షత్ర ఎవరైతే అమ్మాయి బతికిందో, నక్షత్ర వాళ్ళ ఫాదర్ పేరు మీద ఈ కార్ రిజిస్టర్ అయి ఉన్నట్టుగా పోలీసులు అయితే నిర్ధారించారు. మరి వీళ్ళందరూ కూడా బర్త్డే పార్టీ తర్వాత ఇంటికి తిరిగి వస్తున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి ఇన్సిడెంట్. వీళ్ళందరూ కూడా పీజీ అంటే బీబీఏ, 2 బీబీఏ స్టూడెంట్స్ ఉన్నారు. అట్లాగే మిగతా వాళ్ళు ఇక్ఫై దాంట్లో ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి పిల్లలు కావడంతో వాళ్ళ తల్లిదండ్రులు పాపం వాళ్ళకి తెలియని కూడా తెలియదు. కొంతమందికి అయితే బర్త్డే పార్టీ నిన్న ఉండింది, తర్వాత మేము ఇంటికి వచ్చేస్తున్నాము అనేటువంటిది నిన్న రాత్రి వాళ్ళ పేరెంట్స్ కి చెప్పిన సందర్భం. అండ్ చాలా మందికి అయితే ఒక పార్టీకి వెళ్లి వాళ్ళు రిటర్న్ వస్తున్నారు అనే విషయం కూడా మిగతా పేరెంట్స్ కి తెలీదు అన్నటువంటి మాట చెప్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా పేరెంట్స్ తోని మాట్లాడినప్పుడు చాలా సరదాగా అండ్ వెరీ నార్మల్ గా మాట్లాడారు. కానీ ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరుగుతుందని ఎవరమూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరూ వాళ్ళు ఎలా అనంటే కొంతమందేమో ఎంఎస్ కి వెళ్దామని, కొంతమందేమో హీరో అవుతాడు నా కొడుకు అనుకున్నాడు, నా కొడుకుని హీరోలా చూడాలనుకున్నాను అని వాళ్ళ తండ్రి చెప్తున్న సందర్భం. ఇట్లా పాపం వాళ్ళ పిల్లల ఫ్యూచర్ ని ఊహించుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులు కలలు కంటుంటే ఒక్కసారిగా ఈ యాక్సిడెంట్ పూర్తిగా 4 కుటుంబాలని ఒక విషాదంలోకి నెట్టింది అనుకోవచ్చు. అండ్ వీళ్ళందరూ కూడా పీజీలో ఉంటూ వాళ్ళు చదువును కొనసాగిస్తూ ఉన్నారు. అండ్ ఒక బర్త్డేకి వెళ్లి వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరుగుతుంది అని ఎవరు అనుకోలేదు. ఇక్కడ పోలీసులు ఒకటే చెప్తూ ఉన్నారు, ఐదర్ స్పీడ్ లో ఉండి వాళ్ళ కంట్రోల్ కాక చెట్టును ఢీకొట్టి ఉండాలి, లేదంటే మనకు తెలుసు కదా చలికాలం, దట్టు అంటే బయట అవుట్స్కర్ట్స్ లో ఇంకా ఫాగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ముందర కనబడక దేన్నైనా తప్పించబోయి చెట్టుకు ఢీకొట్టారా, లేదంటే వెహికల్ లో బ్రేక్స్ ఏమైనా ఫెయిల్ అయ్యాయా, ఇట్లా అన్ని కోణాల్లో అయితే విచారణ చేస్తున్న సందర్భం కనిపిస్తోంది. ఇప్పుడు పాపం వాళ్ళు చనిపోయారు అన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసింది అని అంటే యాక్చువల్లీ 12:55 అంటే రాత్రి పూట 12:55 ఇన్సిడెంట్ జరిగితే వితిన్ 5 to 10 minutes మధ్యలోనే ఈ అమ్మాయి నక్షత్ర గట్టిగా ఎవరైతే కారులో ఒకే ఒక ఆమె ఎవరైతే బతికి బయటపడిందో ఆమె గట్టిగా అరవడంతో అక్కడ నుంచి వెళ్లే వాళ్ళు ఎవరో చూసి పాపం ఆపి ఆ తర్వాత పూర్తిగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దీంతో హుటాహుట్న పోలీసులు వితిన్ 5 to 10 minutes చేరుకోవడం జరిగింది అక్కడికి, చేవెలకు సంబంధించిన పోలీసులు. దెన్ రెస్క్యూ చేద్దామన్నా కూడా కార్ పూర్తిగా నుజ్జు అయిపోయింది. అంటే ఎంత స్పీడ్ గా ఢీ కొడితే కార్ లో ఉన్నటువంటి వాళ్ళని బయటికి తీయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది అని అంటే ఎంత స్పీడ్ లో కార్ డ్రైవ్ చేసి ఉంటారు అనేది ఒకటి, మరి ఎంత బలంగా కారు
ఢీకొట్టింది అనేది ఇంకో పాయింట్. సో వాళ్ళందరినీ కూడా తీయడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. పోలీసులు మిగతా వాళ్ళ సహాయం తీసుకోవడం, ఆ తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, యాక్సిడెంట్ జరిగిన తర్వాత కొన్ని వెహికల్స్ అక్కడ ఆపి మరి ఈ రెస్క్యూ చేసిన సందర్భంలో వాళ్ళు కూడా హెల్ప్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. పూర్తిగా గుర్తుపట్టరానంతగా కొందరి మృతదేహాలైతే నుజ్జు అయిపోయాయి. కాళ్ళు, చేతులు అండ్ బాడీ అయితే పూర్తిగా ఇట్లా వంకర టింకరగా అయిపోయాయి. అంటేనే మీరు అర్థం చేసుకోండి, ఆ కార్ ఉన్న పొజిషన్ చూస్తేనే మనకు అర్థమవుతోంది ఎంత బలంగా చెట్టును ఢీకొట్టింది అని. సో ఓవర్ స్పీడ్ తోనే ఇది జరుగుంటుంది అని అనుకుంటున్నారు. అండ్ బర్త్డే పార్టీ అంటే ఇక్కడ కొంతమంది చెప్తున్నది ఏంటి అని అంటే, బర్త్డే పార్టీ అంటున్నారు కాబట్టి బర్త్డే పార్టీలో వీళ్ళేమైనా మద్యం సేవించారా, అందులో భాగంగానే డ్రైవ్ చేస్తూ ఇట్లా యాక్సిడెంట్ జరిగిందా అనే మాట కూడా మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళ పేరెంట్స్ దాన్ని కొట్టిపడేస్తున్నారు. అట్లాగే పోలీసులు కూడా ప్రాథమిక విచారణలో మేము తెలుసుకోవాల్సి ఉంది, నిజంగానే మద్యం మత్తులో ఏమైనా డ్రైవ్ చేశారా అనేది తెలుసుకోవాల్సి ఉంది అని పోలీసులు కూడా చెప్తున్నారు. డ్రైవ్ చేసి ఉన్నారు అనేటువంటిది మాత్రం ఎక్కడ కూడా అనుమానాలు అయితే పోలీసులు కూడా లేనట్టుగా కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా సరే, ఒకవేళ స్పీడ్ అయినా, మద్యం మత్తులో అయినా, ఇంకోటైనా, వీళ్ళందరూ కూడా కేవలం 20, 21, 22 సంవత్సరాల పిల్లలు మాత్రమే. ఒక్కసారిగా ఈ ఇన్సిడెంట్ జరగడం నలుగురు కుటుంబాల్లో ఒక విషాదాన్ని అయితే నింపింది. పూర్తిగా చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి వీళ్ళందరి డెడ్ బాడీస్ ని అక్కడికి తీసుకెళ్లి పోస్ట్ మార్టం అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఇప్పుడు మనం కూడా అక్కడికే వెళ్ళబోతున్నాం. చేవెళ్ల హాస్పిటల్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి, ఒక్కొక్క పర్సన్ వాళ్ళు ఏం అవ్వాలనుకున్నారు, వాళ్ళ కళలు ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. కానీ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మాత్రం దయచేసి స్పీడ్ ని కంట్రోల్ చేస్తూ నడపాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ కనిపిస్తోంది. ఈ రోజు అంటే తెల్లవారుజామున 10 o'clock మిర్జాగూడ గేట్ దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఈకో స్పోర్ట్స్ వెహికల్లో మోకిల్లో వచ్చి రిటర్న్ జర్నీలో ఫ్రెండ్స్ 1+4 పాప ప్లస్ 4 స్టూడెంట్స్ అందరూ కలిసి రిటర్న్ జర్నీలో భాగంగా మిర్జాగూడ గేట్ మన మోకిల్లా పిఎస్ లిమిట్స్ లో ప్రమాదానికి గురై చనిపోవడం జరిగింది. ఒకరు నక్షత్ర అనే అమ్మాయి కాంటినెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. అక్కడ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది సార్? సీరియస్ గానే ఉంది, బట్ ఏంటంటే ఇంజరీస్ తోటి ట్రీట్మెంట్ కొనసాగుతుంది. వాళ్ళందరూ ఫ్రెండ్స్ ఒకే కాలేజ్ సంబంధించిన కనుక వాళ్ళు ఒక ఫ్రెండ్ దించి రిటర్న్ పోయే క్రమంలో, సిటీకి పోయే క్రమంలో యాక్సిడెంట్ అయింది. ఇది దురదృష్టకరం. సైడ్ ఉన్న చెట్లు వాటి ఢీకొని కంట్రోల్ తప్పి చనిపోవడం జరిగింది. బర్త్డే పార్టీ అంటున్నారు, ఎవరిది బర్త్డే పార్టీ అనేది ఏమి లేదు, కానీ జస్ట్ డిన్నర్ చేసి వాళ్ళు హోటల్లో వైభవ్ అని రెస్టారెంట్ లో భోజనం చేసి అంతకుముందు అయిన బర్త్డే గురించి తీసుకుని పిల్లగాడు చేయటం వల్ల, డ్రైవింగ్ చేయటం వల్ల అదుపు తప్పి రోడ్ సైడ్ ఉన్న చెట్లు అవన్నీ వివిధ రకాల రాళ్ళు కొట్టుకొని ఇంకా మేము దాన్ని చూడాలి. ఇది దాంట్లో ఉన్న పరిస్థితులు బట్టి అక్కడున్న పరిస్థితులు మేము అంచనా వేయాలి. ఇప్పుడే మేము దాన్ని నిర్ధారణకు రాలేము. ఇన్వెస్టిగేషన్ చూసిన తర్వాత మేము చెప్తాం. థ్యాంక్ యూ సార్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు